నమస్కారం శివరాం నమస్తే. ప్రసాద్ గారు. భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి అలిపిరి మెట్ల దగ్గర చేసిన వ్యవహారం గురించి తెలిసే ఉంటుంది సార్ మీకు. అసలు దాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? శనీశ్వరుడి విగ్రహానికి, విష్ణుమూర్తి విగ్రహానికి తేడా తెలియని వ్యక్తిని టీటీడీ చైర్మన్‌గా అసలు గత ప్రభుత్వం ఎలా చేసిందని ప్రజలు విమర్శిస్తున్నారు. విశ్లేషకులైతే అసలు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అసలు మీ విశ్లేషణ, మీ అభిప్రాయం ఏంటి సార్ దీని మీద? అసలు ప్రజలు ఇది విగ్రహానికి తేడా తెలియని వ్యక్తి అని కాదు. ఆయన అసలు ఒక రాడికల్. దేవుడంటే నమ్మకం లేని వ్యక్తి. నాస్తికుడు. దేవుడంటే నమ్మకం లేని నాస్తికుడిని టీటీడీ చైర్మన్గా ఎలా చేశారని అడగాలి. హ్మ్. ఆయన ప్రస్థానం అదే. ఆయన ఒక రాడికల్గా ఆయన ప్రస్థానం మొదలైంది. ఒక రాడికల్ నాయకుడిగా వచ్చాడు. అట్లాగే అటువంటి వ్యక్తిని, అంటే దేవుడంటే నమ్మకం లేని వ్యక్తిని అంత పెద్ద దేవస్థానానికి మీరు చైర్మన్గా ఎలా నియమించారనేది ఓ పెద్ద పజిల్. వైఎస్ఆర్ ఉన్నప్పుడు చేసినట్టున్నాడు ఒకసారి, ఇప్పుడు చేశారు. ఇది అసలు ప్రశ్నించాల్సింది. ఆయన ప్రస్థానం ఏంటి, ఆయన ఇదివరకు ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేశాడు, తర్వాత క్రిస్టియానిటీని ఆచరించాడా ఆచరించలేదా, ఆయన కుమార్తెను క్రిస్టియన్ వ్యవహారంగా వివాహం చేశారు కదా, ఆయన అసలు ఏమిటి? మనం లౌకిక దేశమే, లౌకిక రాజ్యమే హిందూ దేశం, భారతదేశం. అయితే లౌకిక రాజ్యంలో కూడా ఒక ఒక ముస్లిమ్స్ ఏదన్నా ఉంది, దానికి హిందువుని తీసుకెళ్ళి వేయరు కదా. అంతే కదా మరి. వాళ్ళకి ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఉంది, వక్ఫ్ బోర్డుకి హిందువుని వేయరు కదా, మైనారిటీస్ని వేయాలి కదా. అట్లాగే ఈ టీటీడీ దేవస్థానం అనేది హిందూ దేవస్థానానికి, అందుట్లో అంత పవిత్రమైన దేవస్థానానికి చైర్మన్గా ఉండే వాళ్ళకి దాని మీద ఏది ఆ మతం మీద ప్రేమ ఉండాలి, ఆ స్థలం మీద ప్రేమ ఉండాలి, ఆ దేవుడి మీద ప్రేమ ఉండాలి. ఇవన్నీ లేవు కాబట్టి ఆయన ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నాడు. ఇవన్నీ లేవు కాబట్టి ఆయన ఎప్పటికప్పుడు వెంకటేశ్వర స్వామిని కాంట్రవర్సీలో తీసుకురావాలని చూస్తున్నాడు. ఇవన్నీ లేవు కాబట్టి తిరుపతిని వివాదాస్పద భూమిగా, వివాదాస్పదంగా చూపించాలని చూస్తున్నాడు. కారణం ఏంటి? ఆయనకి ఆ మతం మీద కానీ, ఆ దేవుడి మీద కానీ నమ్మకం లేకపోవటమే. ఈ దేవుడి మీద రాజకీయాలు ఏంటి శివరాం ప్రసాద్ గారు? అదే దేవుడి మీద రాజకీయాలు చేస్తున్నాడు. కనీసం ఇప్పుడు అక్కడ ఇవాళ తేలింది ఏంటి? ఆఖరికి ఆ విగ్రహం ఎప్పటి నుంచో అక్కడ ఉంది. అది కూడా పూర్తి అయిన విగ్రహం కాదు, పూర్తి కాని విగ్రహం, పూర్తి స్థాయిలో అవ్వలేదు. ఎవరో ఒక స్థపతి ఆయనకి బెంగళూరు సంబంధించిన వాళ్ళు ఆ విగ్రహం తయారు చేయమని ఇస్తే శనీశ్వరుడి విగ్రహం ఆయన చేస్తాం మొదలెట్టాడు. ఈ లోపు ఆయనకు బాగాలేక మొత్తం వదిలేసుకుని వెళ్ళిపోయాడు. ఆ విగ్రహం అక్కడే ఉండిపోయింది. ఆ తర్వాత అదే ప్రదేశంలో చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఆ మొత్తం ఖాళీ చేయించి అక్కడిదే పక్కన పడేశారు. అప్పుడుది అని అంటే అప్పటి నుంచి ఇప్పుడు వరకు భువన కరుణాకర్ రెడ్డి గారికి కనపడలేదా? ఆయన అక్కడ టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ విగ్రహం అక్కడ కనపడలేదా? ఇవాళ ఏదో కొత్తగా జరిగినట్టు, హిందూ మతానికి అపకారం జరిగినట్టు మాట్లాడుతున్నాడు కదా. ఆయనే సాక్షాత్తు ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన అలిపిరి అటాక్ గురించి మాట్లాడతా తను ఆల్మోస్ట్ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆల్మోస్ట్ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏది? నేను ఆ రోజు పొరపాటు చేసినా సరే నన్ను క్షమించాడు చంద్రబాబు నాయుడు, ఆయన నన్ను క్షమించాడు అనే విధంగా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక ఛానల్లో. దానికేం సమాధానం చెప్తాడు? ఇప్పుడు ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఒక విజ్ఞత గల వ్యక్తి మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, టీటీడీ చైర్మన్గా చేశాడు, అనేక పదవులు చేశాడు. ఆయన దేన్ని వివాదం చేయాలి, దేన్ని చేయకూడదనే ఆలోచన లేదా? అట్లాగే ఎవరో అంతకుముందు ఎవరో అక్కడ మద్యపానం చేశారని ఇదని ఇదేమన్నా మొట్టమొదటిసారి జరుగుతుందా? ఇంతకుముందు జరగలేదా? ఒకవేళ జరిగింది పట్టించు, ఎవరు చేశారో పట్టించాలని, వాళ్ళ మీద కేసు పెట్టించు, పేపర్కి ఎక్కడం ఎందుకు ప్రతిదానికి? అట్లాగే అంతకుముందు ఒకరోజు ఒక భక్తుడు కూడా లైన్లో సరిగ్గా లేదని చెప్పి గొడవ చేసి వీడియో తీసి వదిలారు. తీరా చూస్తే ఏమైంది? ఆ నాయకుడు, వైసీపీ నాయకుడు, లేదు అంతా బాగా జరిగిందని మళ్ళీ ఆయనే చెప్పాడు.
ఎందుకు ఇటువంటి ప్రయత్నాలు? ఇటువంటి వాటి వలన ప్రజలకు ఏమొస్తుంది? వాళ్ళకి ఏదన్నా ప్రజలకి మేలు చేస్తే, వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ కల్పిస్తేనో మీకు ప్రజలు మెచ్చుకుంటారు తప్ప, ఇటువంటి వ్యవహారాల వలన ప్రజల్లో ఏమి మీకు గౌరవం పెరిగిపోయి అమాంతం మీరు మంచివాళ్ళు అనుకోరు కదా. దేనికోసం ఈ విధంగా చేస్తున్నారు? ఇవన్నీ మరి ఇదే విషయం రామతీర్థంలో రాముడు తల నరికేసినప్పుడు రాలేదే? ఆ రోజున వెళ్ళలేదే ఈ కరుణాకర్ రెడ్డి గారు ఆడికి? రామతీర్థంలో జరిగింది కదా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కదా. మరి అప్పుడు వెళ్ళలేదే ఈయన? అంతర్వేదిలో రథం తగలబడినప్పుడు వెళ్ళలేదే? ఆడికి అప్పుడు మరి ఈయన అధికారంలోనే ఉన్నారు కదా. అప్పుడు వెళ్ళాలి కదా. దుర్గమ్మ గుడిలో వెండి రథంలో పోయినప్పుడు, సింహాలు పోయినప్పుడు వెళ్ళలేదే? వెండి సింహాలు పోయినాయి కదా, 3 సింహాలు మిస్ప్లేస్ అయినాయి కదా, అప్పుడు వెళ్ళలేదే మరి అపచారం అని? కింద ఎక్కడో విగ్రహం, అది కూడా పూజకి. ఇప్పుడు మామూలుగా రాతితో చెక్కింది వేరు, మీకు పూజలు అందుకునేది వేరు. అంటే ప్రతిష్ట జరిగిన తర్వాత మాత్రమే ప్రాణప్రతిష్ఠ అంటారు. మీకు ఒక విగ్రహాన్ని గుళ్ళో పెట్టిన తర్వాత ప్రాణప్రతిష్ఠ చేస్తారు. చేసిన తర్వాత మాత్రమే అది పూజకి అర్హత ఉంటుంది. అప్పుడే అది దేవుడు అంటారు దాన్ని. అంతకుముందు అది రాతి విగ్రహం మాత్రమే. నేల మీద పడిపోన్న ఒక రాతి విగ్రహాన్ని పట్టుకుని రాజకీయం చేస్తాడంటే అది కూడా ఒక నాస్తికుడు, దేవుడంటే నమ్మకం లేనివాడు చేస్తుంటే ప్రజలు చూస్తూ కూర్చోవాలా? అది ఏ విధమైన కరెక్ట్? ఇప్పుడు ఎవరన్నా దేవుడి మీద నిజంగా ప్రేమ ఉండి, విపరీతమైన భక్తి ఉండి, ఆయన ఏదో భక్త రామదాసు టైపులోనో లేకపోతే ఇంకొక టైపులోనో అంత భక్తి గలవాడు అయి ఉంటే ఏం చేస్తాడు? వివాదం చేయడు, ఆయనే తీసుకెళ్ళి పూజించుకుంటాడు. అక్కడే ఓ పక్కన పెట్టి పూజించుకుంటాడు. అయోధ్య రామాలయం ఏంటి? రాముడి గుడి అక్కడ పెట్టి ఆయన ఒక సంత అక్కడే పెట్టి పూజించబట్టే ఇవాళ అక్కడ రామాలయం వచ్చింది. అన్ని సంవత్సరాలు దాదాపు 50-60 ఏళ్ల పాటు ఆయన ఆ విగ్రహాన్ని అక్కడే ఉంచి రోజు నిత్యం దీపారాధన చేసి పూజ చేశాడు కాబట్టి ఇవాళ అయోధ్యలో రామాలయం వచ్చింది. ఈయనకి మళ్ళీ పేపర్కి ఎక్కలేదు కదా అన్యాయం జరిగిందని. మరి అదేదో ఆయన్ని చేయమనండి. ఇప్పుడు అక్కడ ఒక గుడి కట్టించమనండి, డబ్బులు చాలా సంపాదించాడు కదా, ఒక గుడి కట్టించవచ్చు కదా. ఇది ప్రజలు మెచ్చని వ్యవహారం. ఇవన్నీ ఇటువంటి వాటి వలన ఇక్కడ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మత పెచ్చలేదు. మతం అంటే అభిమానం ఉంది కానీ మత పెచ్చ మాత్రం లేదు. ఈ విధమైన మత పెచ్చ రెచ్చగొట్టాలని చూస్తే మాత్రం ఇప్పటికే బుద్ధి చెప్పారు, ఇంకా బుద్ధి చెప్తారు. అసలే ఇప్పుడు వైసీపీ అంతంత మాత్రం కనిపిస్తుంది అక్కడక్కడ. ఇప్పుడు మొత్తానికి కనిపించకుండా పోవడానికి చేసుకుంటున్నారంటారా ఇవన్నీ? ఏదంటారు? భూమన గారిది కావచ్చు, బయట అంటే మీటింగ్లు అట్లా పెట్టి కాదు, విమర్శలు వాళ్ళు చేయడం కావచ్చు. పాజిటివ్ పాలిటిక్స్ కన్నా నెగిటివ్ పాలిటిక్స్ని నమ్ముతున్నారు. నెగిటివ్ పాలిటిక్స్ మూలన ఎక్కువగా తొందరగా ప్రజలు అట్రాక్ట్ అవుతారు, తొందరగా ప్రజలను మనం తిప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో నెగిటివ్ పాలిటిక్స్ని చేస్తున్నారు. అంటే ఏదైనా సరే నెగిటివ్, ఏ మంచి చేసినా దాంట్లో చెడు ఎతకటం, దాంట్లో చెప్పటం, ఇట్లా అలవాటైపోయి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. కానీ గత అనుభవాలు గుర్తు తెచ్చుకోవాలి. ఈ విధంగా చేయటం వల్లనే, ఈ విధంగా అడ్డగోలుగా ప్రవర్తించటం వల్లనే ప్రజలు వెక్స్ అయిపోయి మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. మేమేమి మారలేదు, మా విధానం ఇదే, మేము ఇదే విధానంగా వెళ్తున్నామంటే ప్రజలు కూడా ఏం మారరు. 2024 ఎట్లున్నారో అట్టే ఉంటారు. దానివల్ల మీకేం ప్రయోజనం వస్తుంది? అంటే ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, దేనికైనా సరే అల్టిమేట్గా కావాల్సింది ప్రజల యొక్క సమ్మతి, ప్రజలతో మమేకం అవటం, ప్రజల అభిప్రాయాల ప్రకారం నడవటం. అంతేగాని ఇటువంటి ఈ చిన్న చిన్న విషయాలు తీసుకొచ్చి దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేసినట్టంటే, ఇప్పుడు మీ హయాంలోనే కదా, మీ ప్రభుత్వ హయాంలో కదా అనేక ఇన్సిడెంట్స్ జరిగినాయి హిందూ దేవాలయాల మీద. వాటిని సమర్థించుకుంటే ఇవాళ ఈ మాట అంటే ఎవరు నమ్ముతారు? మిమ్మల్ని నమ్మరు కదా. నమ్మకాన్ని కోల్పోవటం తప్ప ఏం లేదు ఇలాంటి పనులు చేస్తే. అంతే, వాళ్ళు సవ్యంగా ఉండాలి. అసలు కారణం ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంటి? కూడు గూడు గుడ్డ. ఇవి ఇస్తున్నామా, ఇవ్వట్లేదా? లేకపోతే వాళ్ళకి ఏదైనా అన్యాయం జరుగుతుందా? ఎక్కడన్నా ఇప్పుడు రైతులకి మేలు జరుగుతుంది, జరగట్లేదా?
లేకపోతే విద్యార్థులకి ఏమన్నా తేడాలు వస్తున్నాయా, వాళ్ళకి మధ్యాహ్న భోజనం పథకం ఉంది. వీళ్ళల్లో ఎవళ్ళైనా సరే వెళ్ళి ర్యాండమ్గా చెక్ చేస్తున్నారా? ప్రతిపక్ష నాయకులైనా సరే, ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి చెక్ చేయొచ్చు. ఎవరైనా సరే మధ్యాహ్న భోజనం బాగుందా బాగాలేదా, తినే విధంగా ఉందా లేదా, మనం ఇక్కడికి వెళ్ళి 2 ముద్దలు పెట్టించుకుని తిందామనే ఆలోచన ఎవరికైనా ఉందా? లేకపోతే ఎక్కడ దోచుకుందాం ఎక్కడ దాచుకుందాం అనే ఆలోచన తప్ప ప్రజలకి అనుకూలంగా విధానం ఉండాలి అనే ఆలోచన ఉందా? ఒకవేళ ఆ విధంగా ఉంటే, అదే ఆలోచన కనుక ఉండుంటే ఈ పనికిరాని పనికి మాలిన ప్రతిపక్ష హోదా కోసం ట్రై చేయరు. అది ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే, ప్రజల హృదయాల్లో ఉండాలనేది గుర్తుపెట్టుకోవాలి. ధన్యవాదాలు శివరాం ప్రసాద్ గారు. నమస్కారం. నమస్తే.